బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చింది. అక్కడున్న చాలా పాత పార్టీ 1949లో ఎస్టాబ్లిష్ అయిన పార్టీ అవామీ లీగ్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. అవామీ లీగ్ యొక్క అన్ని యాక్టివిటీసు, దాని యొక్క సోదర సంస్థలు, దాని యొక్క అఫిలియేటెడ్ బాడీస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేశారనమాట. ఆ పార్టీ లీడర్సు, ఆ పార్టీ మెంబర్స్ సంబంధించి ఇంక్లూడింగ్ షేక్ హసీనా వీళ్ళపైన అక్కడ లోకల్గా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్లో వీళ్ళపైన నేరాలన్నీ ప్రూవ్ అయిన తర్వాత ఏదైతే నిజ నిర్ధారణ జరుగుద్దో అదంతా జరిగిన తర్వాత అప్పుడు తిరిగి ఆలోచిస్తారంట. అప్పటి వరకు కూడా అవామీ లీగ్ని బంగ్లాదేశ్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఒక డిక్టేటర్షిప్కి ఫస్ట్ స్టెప్ ఇదే. రాజకీయ పార్టీని, ఇతర రాజకీయ పార్టీని రానికపోవటం, ఇతర రాజకీయ పార్టీని బ్యాన్ చేయటం, ఆ పార్టీల పైన టెర్రరిస్టులు లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్లు అనే ముద్రేయటం అనమాట. గత కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో చాలా విపరీతమైన ధోరణులు వస్తున్నాయి. మైనారిటీస్ పైన అటాక్ చేయటం, హిస్టరీని తిరిగి రాయాలని చూడటం, బంగ్లాదేశ్లో స్కూల్ టెక్స్ట్ బుక్లు మార్చేయటం, షేక్ ముజీబుర్ రెహమాన్ స్టాట్యూస్ మొత్తం వాటిని డెమాలిష్ చేయటం. అంతేకాదు, ఏదైతే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్లో వార్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ విలన్స్లా చేసి చూపించడం, ఒకటా రెండా విపరీతమైన ధోరణులు స్టార్ట్ అయ్యాయి బంగ్లాదేశ్లో. మనందరూ తెలుసు 1971లో బంగ్లాదేశ్కి విముక్తి వచ్చిందనమాట. ఆ టైంలో షేక్ ముజీబుర్ రెహమాన్ ముక్తి బాహిని అని చెప్పి గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేసేసి ఆయన పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి దీనిలో కృషి చేశారు. ఇప్పుడు ఆయన్నే విలన్గా చూపిస్తున్నారు. ఆయన ఇల్లు పడగొట్టడం, ఆయన స్టాట్యూస్ పడగొట్టడం అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో నిజంగా నియంతృత్వం వస్తానే క్వశ్చన్ వస్తుందన్నమాట. అసలు షేక్ హసీనా వెళ్ళిపోయి దాదాపు 9-10 నెలలు అయిపోయింది. ఇంకా ఎందుకు బంగ్లాదేశ్లో ఎన్నికలు పెట్టలేదు? అసలు బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? ఫ్రీ ఫెయిర్ ఎన్నికలు అనేవి ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రతీకలు అన్నమాట. బంగ్లాదేశ్లో అలాంటి ఎన్నికలు రావట్లేదు ఎందుకనే క్వశ్చన్. మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఒక మాట అన్నారు. ఇండియా తీవ్రమైన కన్సర్న్ వ్యక్తం చేస్తుంది. అసలు ఎటువంటి డ్యూ ప్రాసెస్ లేకుండా అవామీ లీగ్ని ఎలా బ్యాన్ చేస్తారు? ఇది నిజంగా కన్సర్నింగ్ డెవలప్మెంట్. మనకు తెలుసు భారతదేశం ప్రజాస్వామ్యం. మనం ఏం కోరుకుంటున్నాం? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కథనం ప్రకారం చుట్టుపక్కల దేశాల్లో డెమోక్రటిక్ ఫ్రీడమ్, ముఖ్యంగా పొలిటికల్ స్పేర్లో కూడా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాం అనమాట. ఫ్రీ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎలక్షన్స్ అనేవి బంగ్లాదేశ్లో జరగాలి. ఎందుకంటే అవి భారతదేశం యొక్క అంతర్గత భద్రతకు కూడా ఇవి చాలా అవసరం అనమాట. మనకు తెలుసు ఇండియా బంగ్లాదేశ్ లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటే 4096 కిలోమీటర్స్ అనమాట. బంగ్లాదేశ్లో ఏ ఇబ్బంది జరిగినా దాని రిపర్కషన్స్ భారతదేశం మీద ఉంటాయన్నమాట. అయితే బంగ్లాదేశ్ ఇంటరీమ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనిస్ మాత్రం మేము ఎప్పుడు ఎన్నికలు పెట్టుకుందాం, ఏ పార్టీని బ్యాన్ చేస్తాం, ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు, అది మా సోరిన్ విల్, మీరెవరో ప్రశ్నించడానికి. అవామీ లీగ్ చాలా వ్యతిరేక కార్యకలాపాలు చేసింది, అవామీ లీగ్ వల్ల చాలామంది థ్రెట్ ఉంది, అందుకే మేము బ్యాన్ చేస్తాం, మీరెవరు దాన్ని ప్రశ్నించడానికి అంటున్నారనమాట. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్పాలి. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరపాల్సిందే, అది కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. వీలైతే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్, అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి అబ్జర్వర్స్ ఆ ఎన్నికలు స్వేచ్ఛాయుత శాంతియుత వాతావరణంలో జరిగినాయా లేదా అబ్జర్వ్ చేయాలన్నమాట. నెమ్మదిగా బంగ్లాదేశ్ అనేది డెమోక్రసీ నుంచి ఒక ఫండమెంటల్ కంట్రీ అయిపోతుంది. ఆల్రెడీ ఫండమెంటల్ కంట్రీ ఇంకా కూడా ఆర్థడాక్స్గా మారిపోతుంది అనమాట. ఈ స్టెప్స్ అని చూస్తే కనుక ఒక టెక్స్ట్ బుక్లా తయారైంది ఫండమెంటలిజంకి బంగ్లాదేశ్ అనమాట. ముఖ్యంగా డిక్టేటోరియల్ రెజిమ్లో ఫస్ట్ స్టెప్ ఇతర పొలిటికల్ పార్టీస్ని రద్దు చేయడం అనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ అదే పనిలో ఉంది. అపోజిషన్ పార్టీస్, స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పార్టీస్ లాస్ట్ ఇయర్ వరకు అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీని బ్యాన్ చేసేస్తే ఇంకా ఎలక్షన్స్కి అర్థం ఏంటి? ఆ కాంపిటీషన్కి అర్థం ఏంటి? ఒకసారి మనందరం ఆలోచించాలి. అంటే డెమోక్రసీని కాల రాస్తున్నట్టే ఇప్పుడు బంగ్లాదేశ్లో. మన పొరుగు దేశంలో ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క బంగ్లాదేశ్, ఇంకో పక్క మయన్మార్, ఈ చుట్టుపక్కల దేశాల్లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే ఎంతవరకు ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి.